చట్టం తన పని చేసుకుంటూ పోతుందని. మనుషుని చట్టాలు పని చేస్తాయో చెయ్యవో మనకు తెలియదు, కానీ దేవుని చట్టం మాత్రం తప్పు చేసే ప్రతి వాడికి తొక్క తీసేయక తప్పదు. సీఎం, పిఎం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైనా సరే తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టడు. నువ్వైనా సరే, నేనైనా సరే. నన్నెవ్వరేం చెయ్యలేదు, నన్నెవ్వరూ చూడలేదు, నాకు చాలా ఉంది, అధికారం గలవాడని నన్ను అనుకుంటున్నాడా ఎవడైనా ఈ ప్రపంచంలో? మట్టు పెట్టబడతాడు ప్రభాకరన్ పిల్లైలా, మట్టు పెట్టబడతాడు హిట్లర్లా, మట్టు పెట్టబడతాడు బెన్ లాడన్లా. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ పవిత్రమైన దేహాన్ని దేవుని కొరకు అర్పణ చేయవలసిన నీవు నీ నోటితో మంచి మాటలు, నీ చేతలతో ఉత్తమమైన మంచి పనులు, నీ కాళ్లతో మంచి నడకలు సమాజానికి నేర్పించగలిగితే ఈ సమాజం, ఈ వ్యవస్థ ఈ దౌర్భాగ్యపు స్థితిలోకి వచ్చేది కాదు. ఎవరు చెబుతున్నారు ఈ పాఠాలు? ఎక్కడ చెబుతున్నారు ఈ పాఠాలు? ఎలా బ్రతకాలి, ఎలా సంపాదించాలి, ఎలా కట్టుకోవాలి, ఎలా సుఖం అనుభవించాలి, అవసరమైతే ఎదుటివాని కుత్తుక ఎలా కొయ్యాలి అన్నదే పైనుంచి కింద వరకు ప్రతి వాని మనసులో ఉన్న తప్పుడు ఆలోచన. కనుక ఈ వ్యవస్థను బాగు చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలైన క్రైస్తవ సోదర సోదరీమణులారా, గర్భవతులుగా ఉన్న మీరు ఏనాడైనా దేవుని మాటలు కడుపులోని బిడ్డకు వినిపించాలని ప్రయత్నించారా? ఇది తెలియక ఊరుకున్నారా? దేవుని పిల్లలైన క్రైస్తవులైన భర్తలారా, ఏ రోజైనా మీ భార్య చూలాలిగా ఉన్నప్పుడు ఈ మాటలు కడుపులో ఉన్న బిడ్డకు వినిపించాలని ప్రయత్నించారా? లేదా అన్నిటినీ మరిచి అందరిలా నామకార్థ వేషధారణ క్రైస్తవుల్లా బ్రతికారా? అక్కడ ఆరంభం కావాలి. సమాజం మార్పు రావాలి అంటే తల్లి గర్భంతో ప్రారంభం కావాలన్నాడు దేవుడు.